లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు పరిశీలించి సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు. పారదర్శకంగా రిజిస్ట్రేషన్ జరిగేలా చర్యలు, అందుబాటులోకి వచ్చిన ఫ్లాట్ బుకింగ్ సేవలు. ఒకే నెలలో 3 నెలల రేషన్ బియ్యం, సర్వర్ ఇష్యూతో దుకాణాల వద్ద బాధితుల కష్టం. కేసీఆర్ కు మద్దతుగా జాగృతి ఆధ్వర్యంలో మహాధర్నా, అపర భగీరథునిపై ఆరోపణలు తగవని కవిత ధ్వజం. మోదీ హయాంలో ముందుకు దూసుకెళ్తున్న దేశం, 11 ఏళ్ల పాలనపై హర్షం వ్యక్తం చేసిన అర్బన్ ఎమ్మెల్యే. మంగళవారం మొదలైన భూభారతి రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన వస్తోంది. సదస్సులు జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రత్యేకంగా పరిశీలించి సిబ్బందికి ప్రజలకు గల అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం మాధాపూర్, ముప్కాల్ మండలం నల్లూరు, కిసాన్ నగర్ గ్రామాలలో నిర్వహించిన భూభారతి సదస్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన రైతులతో భేటీ అయి వారు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ, కౌంటర్ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపారు. అధికారులకు సూచనలు చేశారు. సరిపడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఒకే దరఖాస్తులో రైతులు 2, 3 రకాల భూ సమస్యలను పేర్కొనవచ్చని తెలిపారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆన్లైన్లో జాగ్రత్తగా ఎంట్రీ చేయాలని అన్నారు. వివరాల నమోదులో తప్పిదాలకు ఆస్కారం కల్పించకూడదని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. భూ రికార్డులలోని వివరాలను పక్కాగా సేకరిస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం 18 రాష్ట్రాలలో సమగ్ర అధ్యయనం జరిపి నూతన ఆర్ఓఆర్ చట్టం అమలులోకి తెచ్చిందని అన్నారు. రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. సమయపాలన పాటిస్తూ అర్జీలు స్వీకరించాలని రెవెన్యూ బృందాలను ఆదేశించారు. భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి భూభారతి చట్టంలో పొందుపరిచిన మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించేలా రెవెన్యూ బృందాలకు మార్గనిర్దేశం చేశామని కలెక్టర్ ఈ సందర్భంగా రైతులకు తెలిపారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సదస్సులలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ కిరణ్మయ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖలో రోజుల తరబడి వేచి చూసే పని లేకుండా పోయింది. మొదటి పైలట్ ప్రాజెక్టు కింద ఆర్మూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ పద్ధతి అమల్లోకి తెచ్చారు. ఈ నెల 2 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయం వచ్చేవారు మొదటగానే స్లాట్ బుక్ చేసుకోవడం వల్ల సమయం వృధా కాకుండా నిర్ణీత సమయంలో పని పూర్తి అవుతుందని రూరల్ సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ రాజు తెలిపారు. అక్రమాలకు చెక్ పెట్టి పారదర్శకంగా రిజిస్ట్రేషన్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వం చేసింది. భూముల క్రయ విక్రయాలు జరిపిన సమయంలో ఒకరి పేరుపై ఉన్న వీలునామా పత్రాలను రిజిస్ట్రేషన్ ద్వారా మార్పులు చేసుకుంటారు. గతంలో ఇది మాన్యువల్ పద్దతిలో ఉండేది. ప్రస్తుతం ఇది ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసి సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎప్పుడు వెళ్లాలనేది సమయాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ప్రతి డాక్యుమెంట్ ను కంప్యూటర్లో క్రోడీకరించి స్లాట్ బుక్ చేసుకున్న నిర్ణీత సమయానికి కార్యాలయానికి వెళ్తే సదర్ సబ్ రిజిస్టర్ ఫైళ్లను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గతంలో గంటల తరబడి సమయం వృధా అయ్యేది, కానీ రోజుకు 48 డాక్యుమెంట్లకు స్లాట్ బుక్ చేసే అవకాశం ఉంది. అలాగే అత్యవసర వాటి కింద మరో 5 స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇదివరకు డాక్యుమెంట్ రైటర్లు పొందుపరిచిన దస్తావేజులు చూసి సబ్ రిజిస్టర్ క్రాస్ చెక్ చేసి వాటిని ఆమోదించేవారు. ప్రస్తుతం ముందస్తుగానే కంప్యూటరీకరణ చేయడంతో తప్పుడు ధృవ పత్రాలను అప్లోడ్ చేస్తే అంగీకరించని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బందికి పనిభారం తగ్గడంతో పాటు కార్యాలయానికి తరచూ తిరగకుండా ప్రజలు ఎంచుకున్న సమయానికి కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కలిగింది.
పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డిజిటల్ సైన్ విధానం అమల్లోకి వచ్చింది. మున్ముందు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి ఈ పద్ధతి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ రాజు తెలిపారు. దీనివల్ల ప్రజల సమయం, సిబ్బందికి పనిభారం తగ్గి పారదర్శకంగా రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లోకి వెళ్లి నేరుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన అనంతరం సమానుకూలంగా పనులు జరుగుతాయన్నారు. సర్వర్ ఇష్యూ రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే స్టాండ్ బైగా మరో కనెక్షన్ ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటానికి రిజిస్ట్రేషన్ శాఖ పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. చాలా లాభాలు ఉన్నాయండి. సేమ్ డే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ సమయం ఆదా అవుతుంది. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ టైం స్లాట్ పెట్టుకున్నప్పుడు డే టు టైం వాళ్ళ పలానా టైంకి వాళ్ళ టైం చూసుకొని వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైం చూసుకొని వాళ్ళు వచ్చేసి పావుగంటలో డాక్యుమెంట్ 10 నిమిషాల్లోపే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిటర్న్ కూడా తీసుకుని చాలా సమయం ఆదా అవుతుంది. ఒక్కరోజులో 48 స్లాట్ పెట్టారు. 48 స్లాటు 5 వాకింగ్ అని పెట్టారు. అంటే ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు 5 to 5:30 మధ్యలో ఇచ్చారు. ఇప్పుడు దీనికోసం కస్టమర్ వినియోగదారులు ఆఫీస్కి ఏ విధంగా ప్రాసెస్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్లో ఉంటుందండి. రిజిస్ట్రేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు స్లాట్ బుక్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి వాళ్ళు టైం స్లాట్ బుక్ చేసుకుని ఆ టైంకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకుని వస్తే మనకు ఎమర్జెన్సీగా 5 to 5:30 మధ్యలో వాకింగ్ రావచ్చు. అంటే డైరెక్ట్ డాక్యుమెంట్ పట్టుకుని రావచ్చు. స్లాట్ బుకింగ్ అవసరం లేదు. డాక్యుమెంట్స్ని పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయడానికి సమయం సరిపోతుంది. లేకపోతే కొన్ని తప్పుడు డాక్యుమెంట్ కూడా గతంలో లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఆన్లైన్లో కొట్టినప్పుడు అక్కడే డాక్యుమెంట్ ఎక్కువ స్క్రూటినీ అయిపోతుంది. దాదాపు అక్కడే అయిపోతుంది. అక్కడ ఒకవేళ ఏ తేడా వచ్చినా అక్కడ బ్రేక్ అవుతుందండి. ఆ ఇబ్బందులు అయితే మనకు కొడుతూ ఉంటుంది. డాక్యుమెంట్ ఫీడ్ చేస్తున్నప్పుడు ఆన్లైన్లో అక్కడే అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. వాటికి రిప్లై ఇస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటుంది. దాని తగ్గట్టుగా అక్కడే 90% స్క్రూటినీ అయిపోతుంది. ఇది బాగుంది. ఇది చాలా బాగుందండి. చాలా సమయం చాలా ఆదా అవుతుంది పబ్లిక్కి. మళ్ళీ సర్వీస్ కూడా ఇమ్మీడియట్గా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 10 నిమిషాల్లో డాక్యుమెంట్ రిటర్న్ తీసుకుంటాం. చాలా హ్యాపీగా వెళ్తారు. తప్పుదొరికే అవకాశాలు ఉండవండి. ఎందుకంటే వాళ్ళ ఇన్పుట్స్ అప్పుడు ఆన్లైన్లో ఫిట్ చేసేటప్పుడు ఇన్పుట్స్ వాళ్ళు ఏమేమి అడిగిన కొద్దీ వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా. ప్లాట్ నెంబర్, సర్వే నెంబర్, బాగుంటుంది. సిస్టమ్ అడుగుతూ ఉంటుంది ఆన్లైన్లో. వాళ్ళు కరెక్ట్గా ఇస్తారు కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు. వాళ్ళే చూసుకుని ఇస్తారు. గతంలో డాక్యుమెంట్ అని చెప్పుకునే వాళ్ళు పూర్తి స్థాయి ఫుల్ చేసి మీ దగ్గరకు వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లాట్ తీసుకున్నారు. మీరు ఇంట్లోనే కూర్చొని మీరు అన్ని ఈసీ చెక్ చేసిన తర్వాత ఈసీ అవన్నీ చెక్ చేసుకుని ఒక అంబులెన్స్కి వచ్చి తీసుకోవచ్చు అనుకున్న తర్వాత మీరు ఇంట్లోనే కూర్చొని ఈ ఇన్పుట్స్ వచ్చిన తర్వాత పక్కకి డాక్యుమెంట్ రిటర్న్ ప్రింట్ వచ్చే ఆప్షన్ కూడా ఇచ్చారు వాళ్ళు. అది ప్రింట్ తీసుకొని మీరు ఏదైతే టైము డేట్ అనుకుంటారో మీరైతే స్లాట్ ఏ టైం అయితే అనుకుంటారో ఆ టైంకి ఆ డాక్యుమెంట్ కాపీలో ఆధార్ కార్డు తీసుకొని ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అటెండ్ అయితే సరిపోతుంది. 10 నిమిషాల్లో ఇంకా అప్డేట్ ఇది సూపర్ అప్డేట్ అండి. ఇది మీరు ఇంకా దీన్ని చూస్తూ ఉంటే ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం సిగ్నేచర్స్ చేస్తున్నాం. కొన్ని రోజులైతే ఈ సైన్ అనేది ప్రవేశపెడతారు. ఇంకా టైం ఇంకా ఫాస్ట్గా టైం సేవ్ అయ్యే. రేషన్ దుకాణాలలో నెలకోసారి అందించే సరుకును 3 నెలల బియ్యాన్ని ఒకేసారి అందిస్తున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా పంపించడంతో సర్వర్ సమస్య, పలు దుకాణాల ద్వారా వరుసలో నిలబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా అందించే బియ్యాన్ని జూన్, జూలై, ఆగస్టు మాసాలకు కలిపి జూన్లోనే అందిస్తున్నారు. గతంలో చౌక ధరల దుకాణాలలో అందించే రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయని భావించి బయోమెట్రిక్ ఐరిస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఏకకాలంలో 3 నెలల సరుకు ఇవ్వడం కోసం కొన్ని షాప్స్ లో 3 మార్లు వేలిముద్ర వేయాల్సి వస్తుంది. ఒక్కొక్క దుకాణంలో ఒకేసారి 3 నెలల సరుకు కోసం వేలిముద్ర తీసుకుని బియ్యాన్ని అందిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. దీనికి తోడు సర్వర్ ఇష్యూ పేరిట ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉదయం నుండి వరుస క్రమంలో నిలబడి నీరసించిపోతున్నామని లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల మొత్తం పంపిణీ జరుగుతుందని ప్రజలు తొందరపడవద్దని అధికారులు సూచిస్తున్నారు. क्या है साहब, वो तो अभी मैं 3 महीने का चावल दे रहा हूँ. लेडीज़ की दुनिया के परेशानी दुकान दे रहे लाइन में 18 करोड़ बोल के फिर क्या मतलब सुबह से खाना नहीं खा के नहीं आ रही, चक्कर आ रही है. दुनिया के परेशानी हो रही है. औरतें आदमी बूढ़े बड़े लोग आए हैं. औरतें भी बूढ़े, मर्दों भी बूढ़े लोग आगे बैठ के चक्कर आ रही है, बैठ जा रही है.
महीने को महीना दिए तो अच्छा रहता है। सुना कि अभी तुम्हारे गोदामा फूड रहने से सुना कि पब्लिक को परेशान कर रहे हैं। गोदामा फूड रहने से 3 महीने की चावल लागे और तो सुना कि पब्लिक को सुना की परेशान है। అమ్మకు 3 అంటే 90 కిలోలు 90 కిలోలు లాస్ట్ జోకి ఇచ్చేస్తాను సంచలాలు జోకి ఇచ్చేస్తాను మాకు 3 ఫింగర్ కావాలా లేకుంటే ఒక్క ఫింగర్ కూడా వస్తుంది ఒకటే ఫింగర్ అట్లా కూడా వస్తున్నది లేకపోతే 25 5 అన్నప్పుడు 25 5 25 30 కేజీ కూడా వస్తున్నది అట్లా 30 కూడా ఒకటేసారి లేదా 525 525 చేయాలి ఇక ఒకటేసారి వస్తున్నాయి 12 కిలోలు వాడు కూడా 2 ఒక్కొక్క కాటికి 2. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించిన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్ రూపకల్పన చేసిన ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. సాగు తాగునీటి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేపట్టిన జలయజ్ఞం ధనయజ్ఞంలా మారిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. జలయజ్ఞాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. 16 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కాంగ్రెస్ ప్లాన్ చేస్తే దాన్ని 126 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించడం జరిగిందని కవిత పేర్కొన్నారు. దూరదృష్టితో ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తే దీనిపై ఆరోపణలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల పరిస్థితి అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. వాటిని మరమ్మతు చేయించిన ఘనత కేసీఆర్ దన్నారు. కేసీఆర్ కు అండగా జాగృతి ఉంటుందని కవిత వెల్లడించారు. పోలీసుల అనుమతితో మహాధర్నా చేపడితే జాగృతి నాయకులు మహాధర్నాలో పాల్గొనకుండా పోలీసులు కుట్రలు పన్నారని ఆరోపించారు. జిల్లా స్థాయిలో సైతం మహాధర్నాలు చేపడతామని వెల్లడించారు. బారసకు సంబంధం లేకుండా జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్ కు అండగా కవిత ఈ మహాధర్నా చేపట్టారు. పలువురు జాగృతి నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అక్కడ కూర్చున్న మా ఆడబిడ్డలందరూ కూడా ఒకసారి పిడికిలెత్తాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గౌరవనీయులు అపర భగీరథుడు, తెలంగాణ యోధుడు, పెద్దలు, తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం కమిషన్ పేరుతోని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి నుండి మరి ధర్నా చేస్తామని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసినాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. కానీ అయినా మరి ఎందుకంత భయమో వెనుక కూర్చుంటున్నటువంటి ఆడబిడ్డల్ని కూడా పోలీసు వాళ్ళు డిస్టర్బ్ చేయడం అవసరం లేదు. దయచేసి కోఆపరేట్ చేయండి. విత్ పర్మిషన్ చేస్తున్నాం ధర్నా, మేము ఉట్టిగా చేస్తలేము. రెండవది, జిల్లాల నుండి వచ్చేటటువంటి మా నాయకుల్ని మీరు బైండ్ ఓవర్ కావాలని చెప్పి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం, మంచిర్యాల్ మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని, అట్లానే మా కందుల ప్రశాంత్ని, ఇట్లాంటి వాళ్ళందరినీ మంచిర్యాల్ రామగుండ జిల్లాల్లో మరి బైండ్ ఓవర్ కావాలని ఫోర్స్ చేస్తున్నటువంటి కండెం సురేష్ గారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజాస్వామ్యం ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. మా వాయిస్ వినిపించనియాలి. అంత భయం అయితే పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ? ఎందుకంటే మీరు చేస్తున్నది 100% తప్పు అన్న విషయం మీకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు. అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు. ఊరుకునేది లేదు. మీరు మమ్మల్ని ఇక్కడ అడ్డం పడితే హైదరాబాద్లో చేయనీయకపోతే జిల్లా పోతాం బిడ్డ, గల్లీ తిరుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏం తప్పు చేసినాం? ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు? నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప? నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప? కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప? అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలబెట్టడం తప్ప? ఏం తప్పు? ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కేంద్రంలో 3వ మారు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రపంచ దేశాలకు దిక్సూచిలా నిలుస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.
బీజేపీ జిల్లా కార్యాలయంలో వికసిత్ భారత్ అమృత కాలం పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వ 11 ఏళ్ల సేవా సుపరిపాలన, పేదల సంక్షేమం అంశాలపై బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తోందన్నారు. పేదల సంక్షేమం, పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ది ఇవే మా లక్ష్యాలు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, హర్ ఘర్ జల్, స్వచ్ఛ భారత్, జన్ ధన్ యోజన వంటి పథకాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయన్నారు. ప్రతిపక్షాలు ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ వంటి అంశాల ద్వారా ప్రధాని మోదీపై అభాసు పాలు చేయాలని కుట్రలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యశాలలో కార్యక్రమ కన్వీనర్ పోతంకర్ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ రామచందర్, కలిగొట్ట గంగాధర్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, జిల్లా కార్యదర్శి గంగోని సతీష్, సుధాకర్చారి, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, మండల అధ్యక్షులు ఇప్పకాయల కిషోర్, ఆనందరావు, జిల్లా మండల కోడూరు నాగరాజ్, బూత్ స్థాయి నాయకులు, యువ మోర్చా, మహిళా మోర్చా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడికి సమాధానము సింధూర్, ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనిక శక్తి కానీ, మన సైనిక స్థావరాల శక్తి కానీ, మన ఆర్మీ విషయంలో కానీ ప్రపంచం మొత్తానికి కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే గర్వంగా చెప్పుకునే వ్యక్తి, నేను ఛాయ్ అమ్ముకునే వ్యక్తి, అంటే పేద కుటుంబంలో వచ్చిన వ్యక్తి, తనకు ఇల్లు లేకున్నా కానీ 10 సంవత్సరాల కాలంలో 4 కోట్ల ఇల్లు లేని వారికి కట్టించిన కనుక నరేంద్ర మోదీ కట్టారు. కరోనా విషయంలో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. భారతదేశం పేద దేశం, ప్రపంచ పటంలో భారతదేశం ఉంటుందా, కోట్లాది మంది చనిపోతారు అన్నప్పుడు ఈరోజు కరోనా 140 కోట్ల జనాలకు 1 కాదు 2 సార్లు వ్యాక్సిన్ ఇచ్చి ఉచితంగా ఇచ్చిన దేశం ఏదంటే భారతదేశం మాత్రమే. అది నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలోనే సాధ్యమైందని చెప్తా ఉన్నాం. దాంతోపాటు కరోనా తోటి దెబ్బతిన్న అనేక మంది 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ద్వారా రైతులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి చేసే విధంగా ముఖ్యంగా ఈ రేషన్ ఫ్రీ కూడా అప్పటి నుంచే మొదలైంది. ఫ్రీ రేషన్ ఇవ్వడం కూడా కరోనా తర్వాత పేద కుటుంబాలు పని లేక చాలా మంది రోడ్ల పడకుండా ఉండాలని ఫ్రీ రేషన్ 1 రూపాయిగా తీసుకుంటున్నాడు అప్పటి నుంచి. అదేవిధంగా ఉచితంగా ఇంటితో పాటు ఉచిత విద్యుత్తు, హర్ ఘర్ జల్, చిన్న వ్యాపారస్తులకు చిన్న వ్యాపారం చేసుకోవడానికి 10-20 వేల లోను, దాంతో పాటు లక్షలాది కోట్ల ముద్రా లోన్లు ఇవ్వడం జరిగిందంటే అది నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలన చెప్తా ఉన్నాను. ముఖ్యంగా రైతుల విషయము, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు ఖచ్చితంగా ఎక్కడ బ్రేక్ లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది కాదు, కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి రైతుకు ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తున్న ఘనత నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో రామగుండం ఫర్టిలైజర్ వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ రైతులకు ఫర్టిలైజర్ ఇచ్చే విధంగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ పరిపాలన కానీ ఇతర పార్టీల పరిపాలనలో ఫర్టిలైజర్ కానీ ఏదైనా దొరకాలనుకుంటే మనం చూసేది వరుస క్రమంలో చెప్పు పెడుతుంది, అయినా కానీ దొరకకపోతుండే అందరికీ. ఈరోజు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది లేకుండా రైతులకు యూరియా కానీ ఇతర ఫర్టిలైజర్ కానీ ఇవ్వడం జరుగుతోంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ఫర్టిలైజర్ అత్యధిక సబ్సిడీ ఇస్తూ 1 ఎకరానికి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 6,000 రూపాయలు అయితే ఫర్టిలైజర్ ద్వారా ఎకరానికి 20,000 రూపాయల లాభము రైతుకు జరుగుతూ ఉంది. నందిపేటలో సోమవారం సంతకు వెళ్లిన మహిళ ఐలాపూర్ శివారులో హత్యకు గురైంది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నందిపేట మండలం ఐలాపూర్ గ్రామ శివారులో గత వారం రోజుల కిందట జరిగిన మహిళ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు.
3 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన పోలీసులకు నిందితుడు చిక్కాడు. ఆలూరు మండల కేంద్రానికి చెందిన గొల్ల పెద్ద గంగాధర్ని ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల మూలంగా నిందితుడిని పసిగట్టి పట్టుకున్నారు పోలీసులు. మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వారం రోజులుగా గాలింపు చర్యలు చేపట్టామని, నమ్మదగిన సమాచారంతో మంగళవారం మధ్యాహ్నం చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద నేరస్తుని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. మండల కేంద్రంలో జరిగిన అంగడిలో మృతురాలిని పరిచయం చేసుకుని మాయమాటలు చెప్పి ఘటనా స్థలం వద్దకు తన బైక్ పై తీసుకుని వెళ్లడం జరిగిందని, అక్కడ జరిగిన గొడవ కారణంగా ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె చీర కొంగుతో చంపే ప్రయత్నం చేశాడని, ఆమె ప్రతిఘటించడంతో తలకున్న తువాలును తీసి ఉరిపోసి చంపారని ఒప్పుకోవడం జరిగిందన్నారు. నిందితుడు ఉపయోగించిన టవాలును, బైక్ ను, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపడం జరిగిందని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన 3 పోలీసు బృందాలను ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి అభినందించారు. అక్కడ ఐలాపూర్ శివారులో హత్య గావించబడ్డదని నందిపేట పోలీసుకు సమాచారం రావడం జరిగింది. వాళ్ళ కొడుకు సాదా సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని కేసు నమోదు చేయడం జరిగింది. 27వ తారీఖు రోజు కేసు నమోదు చేసి పరిశోధనలో భాగంగా ఈ వారం రోజుల్లో పరిశోధించి ఇట్టి సాదా సుబలత అనే మృతురాలని చంపిన వ్యక్తి చిన్న గంగారాం వేల్పుల పెద్ద గంగాధర్ ఆలూరు అని ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలుసుకొని ఈరోజు అతను ఆర్మూర్ వైపు నుంచి నిర్మల్ వెళ్తుంటే ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఇక్కడ చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద అతన్ని అరెస్టు చేసి ఇక్కడ సర్కిల్ ఆఫీస్కు తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేల్పుల పెద్ద గంగాధర్ అనే వ్యక్తి మొదట మనకు ఇది ఎవరు హత్య చేసిరని తెలియని విషయంలో నందిపేటలో ఎస్ఐ గారు మరియు మా క్రైమ్ టీం నరేందర్ హెడ్ కానిస్టేబుల్ మరియు అనిల్ కానిస్టేబుల్, సుదర్శన్ హెడ్ కానిస్టేబుల్ మరియు అంబర్ సింగ్ అనే కానిస్టేబుల్ ఈ వారం రోజులు అన్ని ఆధారాలు సేకరించి అతని హత్య చేశాడని తెలుసుకొని అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను మార్కెట్ నుంచి ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారానికి ప్రయత్నించి అది సక్సెస్ కాని సందర్భంలో ఇద్దరు మధ్యలో వాదోపవాదాలు జరిగి హత్య చేయడం జరిగింది. యాసంగి కాలం ముగిసింది. ఇటీవల వర్షాకాల ఆరంభం కాకమునిపై కురిసిన వర్షాలకు రైతులు ఖరీఫ్ పనులకు శ్రీకారం చుట్టారు. వరి నారుమళ్లను సిద్ధం చేసి వారికి నచ్చిన విత్తనాలను అలికారు. మండల వ్యవసాయ విస్తరణ అధికారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు ప్రభుత్వ పరంగా వరి సీడ్స్ నామమాత్రపు ధరకు అందిస్తున్నారు. జూన్తో వర్షాకాలం ఆరంభమైనట్టు భావిస్తారు. జూన్ 7 నుండి మొదలయ్యే మృగశిర కార్తె నుండి పూర్తి స్థాయి వర్షాకాలంగా భావిస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు దున్నుతున్నారు. బోరుబావుల కింద నారు సిద్ధం చేసుకుంటున్నారు. నారు చేతికి రాగానే దమ్ము చేసి నాట్లు వేయడానికి అన్నదాత అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. మోపాల్ మండల పరిధిలోని బోర్గాం, మోపాల్, బాడ్సి సహకార సంఘాల పరిధిలో రైతులకు జిలుగు, పెసర విత్తనాలను అందజేశారు. వీటిని వ్యవసాయ క్షేత్రంలో అలికారు. మరోపక్క ఈ సంవత్సరం రైతులకు ప్రభుత్వం సన్న రకం వరి విత్తనాలను నామమాత్రపు ధరకు అందిస్తున్నారు. 10 కిలోల బ్యాగ్ ను కేవలం 50 రూపాయల రుసుముకు అందిస్తున్నారు. మోపాల్ రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు పలు సూచనలు చేశారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం, విత్తి కొద్దీ పంట అనే నినాదంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రూపొందించిన విత్తనాలను అందజేస్తున్నారు. అలాగే ఇతర వెరైటీ విత్తనాల కోసం ఫర్టిలైజర్ దుకాణాలలో సిద్ధంగా ఉంచామని నిజామాబాద్ మండల వ్యవసాయ అధికారిని సౌమ్య తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించకుండా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు చేయడం జరిగిందన్నారు. రైతులు ముందస్తుగానే రసాయన ఎరువులను సిద్ధం చేసుకుంటున్నారు. రైతులకు కావలసిన పూర్తి సమాచారం ఇవ్వడంతో పాటు ఎలాంటి పద్ధతులను అనుసరిస్తే రైతులు లాభాల దిశగా ముందుకు సాగుతారో వివరిస్తున్నారు. మండల వ్యవసాయ అధికారిని సౌమ్య పలు విషయాలను వివరించారు. నా పేరు సౌమ్య, నేను మండల వ్యవసాయ అధికారిని మోపాల్ మండలం. ముఖ్యంగా ఏంటంటే ఈ వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా వ్యవసాయ శాఖ నుండి ముందుగా మేము జీలుగ విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. దానికి గాను ఈ మండలంలో 3 సొసైటీలు ఉన్నాయి. దాంట్లో మోపాల్, బాడ్సి, బోర్గాం 3 సొసైటీల్లో వివిధ అంటే బాడ్సిలో కూడా జీలుగ విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మోపాల్లో కూడా, బోర్గంలో కూడా జీలుగ విత్తనాలు ఇవ్వడం జరిగింది.
అలానే మన వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ వారి ఆధ్వర్యం నుండి మనము రైతులకి తక్కువ కాస్ట్లో వరి విత్తనాలని అంటే మినీ కిట్స్ రూపంలో వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతున్నది. దానికి గాను ఈ మోపాల్ మండలంకి 30 ప్యాకెట్లు 10 కిలోల బస్తాలు 30 బస్తాలు వరి ధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వెరైటీ DRR 1200, అలాగే గ్రీన్ గ్రామ్ కూడా అంటే పెసర్లు కూడా ఇవ్వడం జరిగింది. 15 మనకి ఈ మండలానికి 15 ఇవ్వడం జరిగింది. అవి కూడా ప్రతి రైతుకి ఎవరైతే వాళ్ళకి సీడ్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది కాబట్టి ఎవరైతే వాళ్ళ ఆసక్తిగా ఉన్న రైతులకి మేము ఇది పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మిగతా విత్తనాలు ఇది అందరికీ సరిపోదు కాబట్టి మిగతా విత్తనాలు ఏంటంటే మోపాల్ మండలంలో వివిధ విత్తనాల షాపుల డీలర్ల వద్ద అలాగే ప్యాక్ సొసైటీల వద్ద విత్తనాలు ఉన్నాయి. దానికి గాను ఎటువంటి నాణ్యత లోపం లేకుండా ఎటువంటి అంటే వేరే సీడ్ కానీ మిస్గైడ్ కాకుండా మేము ఈవెన్ స్క్వాడ్ కూడా మొన్న పోలీస్ వారి ఆధ్వర్యంలో మేము ఇంటర్నల్గా ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది. రైతులందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. వెరైటీలలో BPT రకం, MTU, వేరు రకాలు, NLR వెరైటీస్ కూడా చాలా వెరైటీస్, KNM 1638 వెరైటీస్ కూడా మన విత్తన షాప్ డీలర్ల దగ్గర మోపాల్ మండలంలో అవైలబుల్లో ఉన్నాయి. అంటే మన దగ్గర RDR వెరైటీ మటుకే ఇస్తున్నాం. RDR 1200 వెరైటీ అది కూడా యూనివర్సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మనం దీనికి 50 రూపీస్ రైతు దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది అంతే. ఇప్పటి వరకు మన దగ్గర ఈ వెరైటీని స్టాక్ చేశారు. RDR 1200 ఇది మినీ కిట్స్లో ఇచ్చారు ఇంతకుముందు. ఇక్కడైతే ఐడియా అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఇక్కడ ఐడియా లేదు. మామూలుగా మన రైతులందరికీ KNM కానీ గంగా కావేరి కానీ BPT కానీ అది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మినీ కిట్స్ రూపంలో ఇంతకుముందు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది డెరివేటివ్ ఆఫ్ BPT ఉంటుంది. సేవే లక్ష్యంగా లయన్స్ ప్రతినిధులు ముందుకు సాగాలని లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా అదనపు కేబినెట్ ట్రెజరర్ పి లక్ష్మీనారాయణ ఉద్బోధించారు. రొటీన్ కార్యక్రమాలకు భిన్నంగా ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. నిజామాబాద్ నగరంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం లయన్స్ క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా అదనపు కేబినెట్ ట్రెజరర్ పి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయా క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారితో పాటు ఇతర కార్యవర్గం అంకిత భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. లయనిజంలో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు నూతన క్లబ్ల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ రీజియన్ చైర్మన్ ఉదయ సూర్య భగవాన్, రీజియన్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, జోన్ చైర్మన్లు నరసింహరావు, భూమన్న, అవన్, PRO చింతల గంగదాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చెట్టుకే రాలేస్తున్నాడు. ప్రెసిడెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, ఖచ్చితంగా తీరుతారు, ఖచ్చితంగా అంటారు. సో దాన్ని మీరు నెగిటివ్ గా తీసుకోకుండా వాళ్ళకి పాజిటివ్ ఆన్సర్ చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి ఎందుకు ఇట్లా అయింది ఆ విషయం వాళ్ళు ఖచ్చితంగా చెప్తే వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఫీజు కలెక్షన్, ట్రెజరర్స్. అదే ఫీజు కలెక్షన్ అంటే మన బాకీలా కాకుండా సాఫ్ట్గా వాళ్ళకి హార్ట్ చేయకుండా కలెక్ట్ చేసుకొని తొందరగా ఫీజులు కట్టండి. ఫస్ట్ చేసిన పని మీరు ఫీజులు కట్టేసుకోండి. ఫీజులు కట్టకుండా ఇన్స్టాలేషన్ ఖర్చు పెట్టుకొని ఇంకా దేనికో ఖర్చు పెట్టుకొని టైంకు ఫీజుకు డబ్బులు ఉన్నాయి. చాలా క్లబ్ల పరిస్థితి ఉంది. చాలా క్లబ్లలో ఫీజులు కలెక్ట్ చేయరు. ఎప్పుడు 6 నెలలకు ఫోన్ చేస్తారు. వాడికి 6 నెలల వరకు వాడు ఫీజు ఇచ్చే పరిస్థితి. మ్యాక్సిమం తొందరగా ఎవ్రీ జూలై లోపల, జూన్ 30 లోపలే కట్టుకున్నారు. అట్లీస్ట్ జూలైలో ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అందరు కట్టే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ డబ్బు లేని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. కాబట్టి వాళ్ళు సాఫ్ట్గా కలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫీజులు కట్టేయండి. తర్వాత ఉన్న డబ్బులతో ఇన్స్టాలేషన్ కానీ సర్వీస్ యాక్టివిటీస్ కానీ చేయాలి. సర్వీస్ యాక్టివిటీస్కు ఎవరో ఒకరు బర్త్డే ఉంది, ఇంకేదో బర్త్డే ఉంది, మ్యారేజ్ డే ఉంది, 2000 కూడా ఎవరైనా ఇవ్వడానికి రెడీ ఉంటారు. దాంతో సర్వీస్ యాక్టివిటీ చేయాలి. తక్కువ డబ్బుతో కూడా మంచి సర్వీస్ యాక్టివిటీ చేయాలి. మోటివేషన్ స్పీకర్ తీసుకొచ్చి ఒక కాలేజీలో గంజా మీద కానీ, డ్రైవింగ్ మీద కానీ, సిగరెట్ మీద కానీ ఎన్నో ఉన్నాయి కార్యక్రమం. అటువంటి మీద మంచి మోటివేషన్ స్పీకర్ తీసుకొచ్చిస్తే 1000-2000 అయిపోతుంది. అటువంటి కార్యక్రమాలు చేయండి. ఇంకొకటి సెక్రటరీస్ అంటే లైజన్ ఆఫీసర్ బిట్వీన్ క్లబ్స్ అండ్ డిస్ట్రిక్ట్. కాబట్టి సెక్రటరీ డ్యూటీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మెంబర్స్కి పాస్ అని చేయండి. మెంబర్స్ ఇన్ఫర్మేషన్ ఏదున్నా కానీ ఆర్సీకి కానీ చేయండి. సర్వీస్ యాక్టివిటీ ఏం చేసినా అది కూడా ఖచ్చితంగా ఒక కాపీ, మాన్యువల్ కాపీ ఒకటి ఆర్సీ కానీ మా పీరియడ్లో వస్తే ప్రెసిడెంట్ మంచి చేస్తే ప్రెసిడెంట్ పేరు వస్తే ఈ ప్రెసిడెంట్ పీరియడ్లో మంచి చేసేది. లయన్స్ క్లబ్ ఆఫ్ సహారా మునిగిపోయే క్లబ్ ఒక యాక్చువల్ మేము పోతుంది అనుకున్నాం. ఏదైతే ఇన్స్టాలేషన్స్ అని అనుకున్నారో
అయితే ప్రెసిడెంట్ సెక్రటరీ రీజనల్ మీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అది. ఎందుకంటే నేను ఒకటేసారి ప్రెసిడెంట్ చేస్తా, లైఫ్లో నేను ఇండివిజువల్గా చేసుకుంటా, నాకు ఇండివిజువల్గా. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. నగరంలో భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను రాజకీయ పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ తదితరులు ఉన్నారు. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జూన్ 6న దివ్యాంగుల బడిపాట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆర్మూర్ ప్రాంతంలోని మానసిక వికలాంగులు, అంధులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సిద్దయ్య కోరారు. ఆర్మూర్ పట్టణంలో ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలోని దివ్యాంగులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పిలుపునిచ్చారు. మానసిక వికలాంగుల మరియు అంధుల ప్రత్యేక అవసరాల గుర్తింపు శిబిరాన్ని శుక్రవారం 6వ తేదీన వ్యవసాయ మార్కెట్ కమిటీ బస్టాండ్ ఎదురుగా ఆర్మూర్లో నిర్వహిస్తున్నామని, వీరిని ఆర్మూర్ నియోజకవర్గ ప్రాంతాల దివ్యాంగులు ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. 18 సంవత్సరాలలోపు మానసిక వికలాంగులు, అంధత్వం ఉన్న పిల్లలు మాత్రం హాజరు కావాలని అన్నారు. బుద్ది వికాసం చెందిన మానసిక వికలాంగులు చదువులో వెనుకబడి ఉండటం, చదివిన వెంటనే మర్చిపోవడం, జ్ఞాపక శక్తి తక్కువ ఉండడం, అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పకపోవడం, డౌన్ సిండ్రోమ్, ఆటిజం, ఏడీహెచ్డీతో బాధపడుతున్న వారు హాజరు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లైండ్ టీచర్ పరమేశ్వరి, శారద, సౌందర్య, పద్మ, రవి, మౌనిక, వీణ ఉన్నారు. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అనేది స్వచ్ఛంద సేవా సంస్థ నిజామాబాద్ జిల్లాలో గత 32 సంవత్సరాలుగా దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. మరి ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పరచడానికి ప్రధాన కారణం ఆర్మూరు డివిజన్లో దివ్యాంగుల బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు, నిజామాబాద్ జిల్లాలో 32 సంవత్సరాలుగా దివ్యాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టాం. ఆర్మూరు పట్టణంలో కూడా మరి ఎంపవర్మెంట్ ఆఫ్ అర్బన్ డిజేబుల్డ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి దాదాపుగా 150 గ్రూపుల్ని ఏర్పాటు చేసి మరి ఆ 150 వికలాంగుల గ్రూపులు కూడా మరి నేడు బ్యాంక్ లోన్స్ తీసుకొని మరి స్వయం సమృద్ధి సాధించినాయి. మరి అదే కాకుండా మరి చాలామంది పిల్లలు 0 to 18 years ఉన్న దివ్యాంగులు చాలామంది స్కూల్ బయట ఉన్నారు. మరి నార్మల్ స్కూల్స్లో ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో బడిపాట కార్యక్రమాలు నడుస్తున్నాయి. మరి దివ్యాంగుల కోసం కూడా బడిపాట కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో మరి దివ్యాంగుల కోసం కూడా బడిపాట కార్యక్రమం పెట్టి మరి ఈ డివిజన్లో ఉన్న ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలనుకున్నాం. ఎవరైతే 0 to 18 years ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ అవసరాలు ఏంటిది అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా చాలామంది స్కూల్ బయట పిల్లలు వీళ్ళంతా మరి రీసెంట్గా యూనిసెఫ్ కూడా ఒక రిపోర్ట్ని ప్రచురించడం జరిగింది. ఆ రిపోర్ట్లో దాదాపుగా 0 to 7 years ఉన్న పిల్లల్లో 90% మంది వికలాంగులు బడిబయటనే ఉన్నారనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా 6 సంవత్సరాలు కావడంతో మరి ప్రతి ఒక్కళ్ళు బడిలో ఉండాలి. వాళ్ళు వికలాంగులైనా సకలాంగులైనా బడిలోనే ఉండాలి. సో కానీ చాలామందికి అవగాహన లేదు. మరి ఎక్కువగా అవగాహన లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వికలాంగుల పట్ల ఒక చిన్న చూపు ఉంది. మానసిక వికలాంగులు ఏం చదువుకుంటాడు, బ్లైండ్ పిల్లలు ఏం చదువుకుంటారు అనే ఒక చిన్న చూపుతోటి మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళని సమాజంలో బయటికి తీసుకురావడం లేదు. మరి చాలామంది తల్లిదండ్రులు అయితే ఇంట్లో పిల్లలు పెట్టుకొని కూడా మా దగ్గర పిల్లలు లేరు అంటున్నారు. పెన్షన్స్కి వస్తున్నారు, ఏదైనా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్కి వస్తున్నారు, కానీ చదువు అనే విషయంలో వెనుకబడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏం చదువుకుంటారు లేదు. కానీ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో మరి మా దగ్గర 10th క్లాస్ వరకు బ్లైండ్ పిల్లలకి స్కూల్ ఉంది. ఇప్పటి వరకు 75 మంది అంధ విద్యార్థులు మా స్కూల్లో 10th క్లాస్ పాస్ అయ్యారు. వాళ్ళలో 28 మంది నేడు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు మా దగ్గర 10th క్లాస్ అయిన తర్వాత. బ్రెయిల్ లిపిలో మేము ప్రత్యేక విద్య ఇవ్వడం జరుగుతుంది. మేము ఎప్పుడైతే స్కూల్ 99లో స్టార్ట్ చేసినాము, 99లో మేము స్కూల్ స్టార్ట్ చేసినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో చాలామంది బ్లైండ్ పిల్లలు నిరక్షరాస్యులు అందరూ కూడా.
వాళ్ళకి ఎక్కడికి పోవాలో తెలియదు, ఎక్కడ చదువుకోవాలో తెలియదు. మేము వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ కనీసం 5 to 10 చిల్డ్రన్ 10th క్లాస్ పాస్ అవుతున్నారు, ఉద్యోగాలు కూడా సాధిస్తున్నారు. సో మరి ఈలాలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఆర్పిడి యాక్ట్ ప్రకారం 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ప్రతి ఒక్క పిల్లవాడు బడిలో ఉండాలి. దాని ప్రకారమే మరి పిల్లలు కూడా బడిలో చేర్చాలి. ప్రధానంగా పిల్లలు బడిపోవడానికి ప్రధాన అడ్డంకులు 2 ఉండొచ్చు. ఒకటి నడవలేక. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు పరిశీలించి సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు. పారదర్శకంగా రిజిస్ట్రేషన్ జరిగేలా చర్యలు, అందుబాటులోకి వచ్చిన ఫ్లాట్ బుకింగ్ సేవలు. ఒకే నెలలో 3 నెలల రేషన్ బియ్యం, సర్వర్ ఇష్యూతో దుకాణాల వద్ద బాధితుల కష్టం. కేసీఆర్ కు మద్దతుగా జాగృతి ఆధ్వర్యంలో మహాధర్నా, అపర భగీరథునిపై ఆరోపణలు తగవని కవిత ధ్వజం. మోదీ హయాంలో ముందుకు దూసుకెళ్తున్న దేశం, 11 ఏళ్ల పాలనపై హర్షం వ్యక్తం చేసిన అర్బన్ ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.